సంపాదించిందన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ డబ్బుల్ని అక్రమంగా సంపాదించిన సొమ్ముతో సోషల్ మీడియాలో బరితెగించి ఒక సోషల్ మీడియా మాఫియాను పెంచి పోషించుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై వారి కుటుంబంపై పిచ్చి ప్రేరేపణలు పిచ్చి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అమెరికాలో ముఖ్యమంత్రి గారి సోదరుడు జగదీష్ రెడ్డి గారు వ్యక్తిగతంగా నాకు పరిచయం ఉంది. అద్భుతమైనటువంటి మంచి వ్యాపారవేత్త, విలువలున్నటువంటి వ్యాపారవేత్త, ఎంతో మంచి మనిషి జగదీశ్వర్ రెడ్డి గారు, విజన్ ఉన్నటువంటి వ్యాపారవేత్త. ఆయనపై పిచ్చి రాతలు రాసుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియా, బీఆర్ఎస్ నాయకులు, కొంతమంది బీజేపీ నాయకులు. రేవంత్ అన్న కుటుంబంలో ప్రతి ఒక్కరు గత అనేక ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్నది రేవంత్ రెడ్డి గారి కుటుంబం. వారి కుటుంబం అనేక వ్యాపారాలలో ఉన్నది. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నది రేవంత్ రెడ్డి గారి కుటుంబం, వారి సోదరులు కూడా. ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు తప్ప మిగతా సోదరులు ఎవరు కూడా ఏ పదవిని కూడా అనుభవించలేదు, ఏ పదవిని కూడా తీసుకోలేదు. ప్రజలకు సేవ చేసిందే తప్ప పదవులు తీసుకోలేదు. రేవంత్ రెడ్డి గారి సోదరుడు తిరుపతి రెడ్డి గారి బర్త్డేకు విషెస్ చెప్తూ ఫ్లెక్సీలు కడితే కూడా దాని మీద విపరీతమైన దుష్ప్రచారం చేసి పైశాచిక ఆనందం పొందింది బీఆర్ఎస్ సోషల్ మీడియా మాఫియా. జగదీశ్వర్ రెడ్డి అన్న విలువలతో హుందాగా ఉండేటువంటి వ్యక్తి. మాలాంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని బాగా చేసుకోండి, ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించండి చెప్పినటువంటి, మంచి చేసుకోండి, ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించండి, నిరంతరం ఎంత సంపాదించినా విలువలతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మన తెలంగాణ ప్రజలకు సేవ చేయాలా అన్నటువంటి ఒక గొప్ప విజన్ ఉన్నటువంటి నాయకుడు జగదీశ్వర్ రెడ్డి గారు. అలాంటి అంత గొప్ప మనిషి మీద కక్ష కట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళు పింక్ మీడియా, బీఆర్ఎస్ వారి సోషల్ మీడియా మాఫియాగా ఏర్పడి బురద జల్లుతా ఉన్నారు. కాంగ్రెస్లో ఎవరైనా పచ్చగా కనిపిస్తే అయిపోయా. బీఆర్ఎస్ వాళ్ళు పచ్చగా బతికేటువంటి కాంగ్రెస్ నాయకుల మీద బురద జల్లడం ఒకటే పనిగా పెట్టుకున్నారు. మా జిల్లాలో కూడా పాపం ఇందిరమ్మ ఇంట్లో ఉండి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినటువంటి ఒక గరీబోళ్ళ బిడ్డ, ఒక పేదింటి బిడ్డ మా వెడ్మ బొజ్జు గారి మీద కూడా ఆ పిచ్చి ఆరోపణలు చేసి పిచ్చి రాతలు రాపిచ్చి పైశాచిక ఆనందం పొందిండ్రు. ఇది బీఆర్ఎస్ సోషల్ మీడియా మాఫియా చేస్తున్నటువంటి ఒక కుట్ర. కాంగ్రెస్ విజయాలను, కాంగ్రెస్ ప్రభుత్వం సాధిస్తున్నటువంటి ఘన విజయాలను చిన్నవిగా చేసి చూపించేందుకు మా రేవంత్ రెడ్డి గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద పిచ్చి పిచ్చి ప్రచారాలకు తెరలేపుతా ఉన్నారు. ఇప్పటికైనా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం, ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. ఇటువంటి తప్పుడు ప్రచారాలు బాధ్యత గల ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి. మీరు ప్రజలకు దగ్గర కావడానికి ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి, కానీ కేవలం ప్రభుత్వం మీద బురద జల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ బీఆర్ఎస్ పింక్ మీడియా. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఏ తప్పుడు ప్రచారాల్ని కూడా మనం ప్రోత్సహించకూడదు. తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం, ప్రజల అభ్యున్నతి కోసం అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలా. అధికార పార్టీకి ఏమైనా మీరు సలహాలు ఇచ్చేది ఉంటే గనక, సూచనలు ఇచ్చేది ఉంటే గనక ఖచ్చితంగా మీరు ఇవ్వచ్చు. సద్విమర్శల్ని స్వీకరించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. పథకాల అమల్లో ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే చెప్పండి, సద్విమర్శ